నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన పార్టీ క్లోజ్ అవ్వడం ఖాయం. ముద్రగడ పద్మనాభ నివాసంలో మీడియాతో చర్చ. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తా. వర్మతో చంద్రబాబు కామెంట్స్. దానవాయిపేటలో నత్తనడకన రోడ్డు పనులు, ఇబ్బందులు పడుతున్న ప్రజలు. జనసేన పార్టీ క్లోజ్ అవడం ఖాయం. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కావచ్చు, రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం అనే నేను హీరోను. రాజకీయాల్లో సినిమా వాళ్లను ప్రజలు నమ్మరు. పవన్ కళ్యాణ్ బలం ఏంటో తెలిసిపోయింది. పవన్ కళ్యాణ్ మారుద్దామని ప్రయత్నిస్తే రాలేదు. మొలతాడు కూడా కట్టుకోలేని నాయకులు నాకు రాజకీయాలు చెప్తున్నారు. వైసీపీలో చేరిన మరుసటి రోజే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి ముద్రగడ పద్మనాభ నివాసంలో మీడియాతో చిట్చాట్. అప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాను సార్, పార్టీలో చేరాను సార్. పార్టీ ఆదేశాలు శిరసావహిస్తాను అని చెప్పాను. పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేస్తాను. పార్టీ ఆదేశిస్తూ ఏదో చేస్తా చెప్పాను. అన్ని అందరూ వస్తాయి సార్ అర్థాలు. రకరకాల ప్రశ్న ఎక్కండి. పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయడానికి సిద్ధం అండి. మామూలు అవమానం కాదు సార్. రాయబారం చేశారు సార్, వస్తున్నారు సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ చెప్తాను, ఆహ్వానిస్తాను చెప్పాను. మళ్ళా వచ్చేసి జనవరి 20 దగ్గరకు వస్తున్నారండి. లేదు అయ్యో చెల్లుతున్నాం వస్తున్నారు చెప్పడం జరిగింది సార్. 23 వచ్చేసారండి. 24, 25 ఏమంటే కొన్సెషన్గా ఫోన్ చేసి సార్ మీకు నాకు ఉన్న స్నేహం చేరుకోవాలి. 93లో సార్ 6,000 మందికి వంటలు ఇచ్చారు సార్ కొన్సెషన్ గారు. నిన్న మొన్న స్నేహితులు కాదు సార్, నాకు మా సైకిల్ ర్యాలీకి 6,000 మందికి భోజనం ఇచ్చారు సార్. అప్పటి నుంచి మా కలిపి చేత వచ్చే నమస్కారం సార్ సీన్ గారు, రాబోతున్న నమస్కారాలు. వాళ్ళ పర్మిషన్ కావాలి వాళ్ళకి, వచ్చి ఉండవు చెప్పడం జరిగింది సార్. అదిగో ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి నేను అన్నాను సార్. తర్వాత వాసు గారు వాయిన్ వచ్చారండి, కలుస్తాను. ఎందుకండి 70-80 సీట్లు పొడి చేయండి, ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి, నేను శరీరం దాచుకోకుండా పని చేస్తాను. 20 సీట్ల కోసం అన్నింటికీ ఆహ్వానిస్తారు. ఎందుకంటే దేనికోసం సేవ చేయాలా? మీకు ముఖ్యమంత్రి ఎట్లా చెప్పండి. ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు 2, 3 చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం, 70-80 సీట్లు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్, చేస్తాను. ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసు గారికి, అయ్యా వాసు గారు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి. మీ వల్ల పెరిగింది గ్రాఫ్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా? కళ్యాణ్ గారు జరిగిపోయింది, ఇతర ఆఫర్ కూడా చేసుకుందాం, ముందు మీరు 2 తీసుకోండి, తర్వాత నాకు 3 ఇవ్వండి అని అడిగి ఉండాలా వాసు గారు? అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయిందే. కానీ మీరని అడగా కదా. నేను ఏం చేస్తాను సార్, 20 మంది కోసం ఏం చేస్తాను సార్ సర్వీస్? నేను అలాగే బీజేపీ వారు అడిగారు సార్, మిథునుడిగా వస్తున్నారు అనుకుంటే బీజేపీ నుంచి ఫోన్ నేను అన్నానండి, నాకు అబ్బాయికి మంచి ఎట్లా ఇవ్వద్దు, మా కుటుంబం కోసం కాదు. మీరు 175 సీట్లు పోటీ చేస్తాను చెప్పండి, నేను పనిచేస్తాను. 175 సీట్లకి మంచి హైప్ రావాలంటే చెప్పండి, నేను చెప్తాను. 3. 1 స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం అది ఉంచుకుంటామని చెప్పండి. 2 ప్రత్యేకవాద ఇవ్వండి. 3 పోలవరం ప్రాజెక్ట్ మీ కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పండి.
అది కూడా ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మన ఆంధ్ర వచ్చి బహిరంగ సభ చెప్పండి, మీకు సర్వీస్ చేస్తాను. 5 సీట్ కోసం 6 సీట్ కోసం మీరు త్యాగం చేయకండి, నన్ను లాక్కండి రోడ్డు మీద. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తా. వర్మతో చంద్రబాబు కామెంట్స్. క్షత్రియ కోటాలో ఆయనకు ప్రమోషన్ ఇచ్చి గౌరవిస్తాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలోకి రావాలి అని పోటీ చేయకుండా పవన్ కళ్యాణ్ మద్దతిచ్చిన వ్యక్తి. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు వర్మ పోటీ చేస్తే ఎలా కష్టపడతారో అలాగే పవన్ కళ్యాణ్కి ఎన్నికల్లో కష్టపడి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. అయినా కూడా ఎక్కడ వెనుదిరుగులా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా ఎక్కడ ఎనుదిరగకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం, కాదు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మ గారిని కోరా. తప్పకుండా అంగీకరించారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజే కాదు 2014లో ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండడం కోసం నేను పోటీ చేయని ఈసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున ఎమ్మెల్సీగా మొదటి ఇచ్చే ఎమ్మెల్సీలో మీరు ఉంటారు. మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన కార్యకర్తలందరినీ కోరుతున్నా, ఈరోజు వర్మ గారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అతిపెద్ద మెజారిటీ, చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ చేస్తామంటే ఆ నాయకుడు పోటీ చేసిన సీట్లో ఈర్ష్య, అసూయ భరించలేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఈ రోజు నుంచి మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కడ కూడా ఒక చిన్న ఇది రాకుండా మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే 10 రెట్లు ఎక్కువగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈరోజు మాగుంట రాక కేవలం 25% కమిషన్ కు కక్కుర్తిపడి రాజమండ్రి ఎంపీ మార్గాని భారతరాం వ్యాపారులు పొట్టకొడుతున్నాడని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక దానవాయిపేటలో నెల రోజుల క్రితం ప్రారంభించిన రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఆ కారణంగా వ్యాపారులు నష్టపోతూ ఉండడంతో పాటు ఆయా మార్గాల్లో వెళ్లే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ విమలమ్మ ఆసుపత్రి సెంటర్ నుంచి సురుచి స్వీట్ స్టాల్ వరకు నల్ల జెండాలతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. హార్ట్ ఆఫ్ ద సిటీ, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ అన్నీ కూడా ఉండే ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేసేటప్పుడు అందరితో చర్చించి ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం అన్నది అధికారుల బాధ్యత, ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత. కేవలం 25% కమిషన్కి కక్కుర్తిపడి భరత్రామ్ ఈ పనులు మొదలెట్టించాడు. దానికి ఇక్కడ ప్రజలు ఏమైపోతా ఉన్నారో పట్టదు. ఇక్కడ ఈ హాస్పిటల్స్కి అంబులెన్సులు రాని పరిస్థితి, అది పట్టదు. పిల్లలు ఎగ్జామ్స్ టైం కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితి, అది పట్టదు.
ఇక్కడ వ్యాపారస్తులు రెంట్ వచ్చి స్క్వేర్ ఫీట్ 200 రూపాయలు పైనే, పైమాటే. నెల రోజు నుంచి పనులు చేయకుండా రోడ్లు తవ్వేశారు. ఈ నెల రోజులు నష్టపోతున్న అద్దె ఎవరు భర్తీ చేస్తారు? వాళ్ళు కడుపు కొడతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాపారస్తులు కడుపు కొడతా ఉంది. ఈ రోజున వ్యాపారస్తులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి విజ్ఞప్తి చేసుకున్నారు, మహాప్రభు మీరు పోరాడండి అని. వచ్చి చూసాం 4 రోజుల కిందట. అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి రోడ్లు. కమిషనర్ గారికి విజ్ఞప్తి చేశాం, 4 రోజుల్లో కానీ పనులు మొదలెట్టకపోతే, ఇప్పటికే 4 రోజులయ్యింది, ఇంకొక 4 రోజుల్లో మొదలెట్టకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడే రోడ్డు మీద బైఠాయిస్తామని చెప్పి వాళ్ళకి హెచ్చరిక జారీ చేశాం. ఈరోజు పనులు మొదలెడతా ఉన్నారు. నెల రోజుల నుంచి మరి ఏం చేశారు? భరత్రామ్ కమిషన్ తీసుకోవడంలో చూపించే శ్రద్ధ పని జరుగుతుందావో లేదా అన్న దాని మీద ఎందుకు సమీక్షించలేకపోతా ఉన్నారు? కాంట్రాక్టర్లు ఎందుకు మందలించలేకపోతా ఉన్నాడు భరత్రామ్ కానీ అధికారులు కానీ? కారణం 25% కమిషన్. కాంట్రాక్టర్లు కమిషన్లు ఇచ్చారు, గట్టిగా అడిగారంటే రోడ్ ఎక్కుతారు కమిషన్లు. డబ్బులు తిన్నారు కదా, నోరు మూసుకొని మీ పని చేసుకోండి అని చెప్పే పరిస్థితికి వచ్చేసింది రాజమండ్రి కార్పొరేషన్. మారుస్తాం, అన్నీ మారుస్తాం. 2 నెలల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వస్తాం. ఏ పని జరిగినా చుట్టుపక్కల అందరినీ సంప్రదించి వ్యాపారస్తుల్ని, వ్యవస్థల్ని, విద్యావంతులు ఒక సూచనలు తీసుకొని ఇలాంటి తొగ్లక్ పనులు చేయకుండా ఒక ప్లాన్డ్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమం కూడా తెలుగుదేశం తీసుకుంటుంది. ఈరోజు మరలా కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము మొన్న హెచ్చరించాం కాబట్టి ఈరోజు తూతూ మంత్రంగా పనులు చేశారు, సరిపోదు, ఇంకా వేగం పెంచాలి. నెల రోజు నుంచి అద్దె కోల్పోయారు. కరెంటు బిల్లులు, వ్యాపారస్తుల జీతాలు ఎవరిస్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇస్తారా? దేవి చౌక్లో అదే పని చేశారు. సుందరీకరణ పేరుతో 4 నెలలు వ్యాపారాలు చేయనివ్వాల. మెయిన్ రోడ్లోని ఎలక్ట్రికల్ పోల్స్ వేశారు. వ్యాపారస్తులు అందరికీ కడుపు కొట్టారు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన పార్టీ పోరాడితే పోల్స్ తీశారు, దాని కింద దెమ్మలు తీలా. రాత్రిపూటలు దెమ్మలు గుద్దుకొని బైక్ వాళ్ళందరూ యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ పనికి మాలిన పనులు చేయిస్తూ ఉన్నాడు ఈ భరత్రామ్. ఉపేక్షించేది లేదు. ప్రజలు నిర్ణయించుకున్నారు, అందరూ సిద్ధపడతా ఉన్నారు. వీళ్ళు అన్న సిద్ధానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దగ్గరలోనే దాన్ని ఓటు రూపంలో చూపిస్తారు. మరలా హెచ్చరిస్తూ ఉన్నాం, ఇది శాంపిల్. మీరు 4-5 రోజుల పని కానీ వేగం పెంచకపోతే మరలా తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు అందరూ వస్తాం, ఇక్కడే బైఠాయిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో సర్పంచ్ వాసా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు మరియు కన్నీ భక్తుల 50 లక్షల రూపాయల ఎండోమెంట్స్ ద్వారా కళ్యాణ మండపం శంకుస్థాపన, పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తనయుడు పృథ్వీరాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రం కపిలేశ్వరపురంలో అర్హులైన వారికి శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తోట పృథ్వీరాజ్ మాట్లాడుతూ పేదల సంక్షేమ పథకాలతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని అన్నారు. అంతేకాకుండా ఈ గ్రామంలో 549 ఇళ్ల స్థలాలు అక్కా చెల్లెమ్మలకు పంపిణీ చేయగా ప్రస్తుతానికి 150 మంది లబ్ధిదారులకు శాశ్వత భూ హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేయించామన్నారు. చేయలేదు. రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పారు, చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు, ఇవ్వలేదు. బాబు వస్తే జాబా ఏంటది, బాబు వస్తే జాబ్ అన్నారు. ఎవరికి జాబ్ వచ్చింది? వాళ్ళ అబ్బాయికి వచ్చింది జాబ్, అంతే, ఇంకెవరికి రాలేదు జాబు. కాబట్టి మీరు అందరూ కూడా ఇప్పుడు ఏంటి కొత్తగా మళ్ళీ బాబు షూట్ ఏంటిది, భవిష్యత్తు గ్యారంటీ. ఏదో ఇంకా ప్రజల్ని మభ్య పెట్టడానికి తప్పితే నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉండుంటే ఒక్కసారి కాకపోతే 2వ అన్నా ఇవన్నీ పథకాలు అమలు చేయొచ్చు కదా. 3 సార్లు అవకాశం ఇచ్చారు ప్రజలు ఆయనకి, ఒక్కసారి 2 సార్లు కాదు. మరి ఇవన్నీ కూడా మిమ్మల్ని ఏదో కళ్ళబొల్లు మాటలు చెప్పి ఏదో ఎలక్షన్లో నగ్గేంత వరకు మీకు ఏదో పిచ్చి మాటలు చెప్పి మిమ్మల్ని మభ్య పెట్టడం తప్పితే ఏనాడు కూడా మిమ్మల్ని బాగు చేయాలి, మీకు ఒక ఆసరాగా ఉండాలి మీ అందరికీ అన్న ఆలోచన లేదు. కాబట్టి మీ అందరూ కూడా
ఇవన్నీ ఆలోచనలు చేసుకుని మన గ్రామం వరకు వచ్చినట్లయితే మరి మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు రావడం జరిగింది. మరి మంచి ఎక్కడెక్కడో కాకుండా మీ గ్రామానికి దగ్గరలోనే మరి ఈ పట్టాలు ఈ భూమి కొని మరి మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి ఈరోజు మనం 3 వాటర్ ట్యాంకులు శాంక్షన్ చేయించుకోవడం. ఆయన మహిళా పక్షపాతి 50% రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ చాలా చక్కగా చెప్పాడు. ఏదైనా గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒకటి ఉండేది, ఏంటది? జన్మభూమి కమిటీలను తర్వాత మీరు లోన్ తీసుకుంటే అది ఎవరి పేరును పడి, వర్కింగ్స్ పేరునో ఏఈ గారి పేరును పడి, వాళ్ళకి దగ్గరికి వెళ్ళి అవును బాబు మాకు డబ్బులు అన్నీ మీరు అడిగేవారు. ఆ పండి అమ్మ ఇదిగో 50,000 పడింది. ఈ 50,000 పరిధిలో 40 మళ్ళీ మేము ప్రతి ఇచ్చేవారు. ఈ రోజులకి మీకు ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు. అదే విధంగా ప్రతిదీ కూడా ఇవాళ ఇళ్ల పట్టాలు ఉన్నాయి. ఇళ్ల పట్ట గతంలో ఇప్పుడు మహిళలందరికీ కూడా చెప్తున్నా, మన మీ భర్తలు ఉన్నారు కొంతమంది, ఇళ్ల పట్టాలో పట్టుకెళ్ళి తాకట్టు రోజు. ఈ రోజు అదే పట్టాలను పట్టుకెళ్తే ఎవరన్నా తాకట్టు పెట్టుకుంటాడా? మహిళ వెళ్ళాలి అక్కడికి, ఆవిడ సంతకం పెడితేనే పెట్టుకోవాలి. అది లేదు కదా అమ్మ. ఒకసారి సైలెంట్ గా ఉండండి అమ్మా. ఇప్పుడు ఒక పట్టా అనేది మీకు ఎందుకు ఇచ్చాడు? అది మీ ద్వారా. ఈరోజు నాకు అమ్మగారు చెప్పినట్టు ఇది ఒక మాకున్న మా ఆస్తి ఉంది. రాజమండ్రి నగరం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని, ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని, జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భారతరామ్ అన్నారు. శనివారం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎంపీ చేతుల మీదుగా జరిగాయి. నగరంలోని 45వ వార్డు రాజీవ్ గాంధీ నగర్లో 60 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైన్ ను ఎంపీ ప్రారంభించారు. అలాగే 46వ వార్డు టీచర్స్ కాలనీ మెయిన్ రోడ్డు వద్ద 70 లక్షల రూపాయలతో బీటీ రోడ్డుగా అభివృద్ధి, సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దివంగత బత్తిన సుబ్బారావు గారు ఆయన అనేవాడు, నాతో ఒక మాట అనేవాడు. ఆయన ఏమయ్యా మా పేదవాళ్ళకి ఒక సెంటు భూమి కూడా ఉండదయ్యా, వాళ్ళకి ఏదో చేయాలని రాజమండ్రిలో అత్యధికంగా చేశారు. తదుపరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నా హయాంలో ఈ మార్కెట్ క్వారీ అంతా డెవలప్ అయింది. ఇప్పుడు యంగ్ అండ్ డైనమిక్ పార్లమెంట్ సభ్యులు భరతరామ్ గారి హయాంలో దళితులకి పూర్తి న్యాయం జరిగిందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఏం చేతనంటే ఇందులో కింద షాపులు, వీళ్ళ ఆఫీసులు అన్నీ కట్టుకొని ఆదాయ వనరులు చేకూరేలాగా ఈ యొక్క కమ్యూనిటీ హాలు వాళ్ళ జీవితాలకి ఇదొక మలుపు తిప్పడానికి గొప్ప ప్రదేశం. సహజంగా ఎక్కడ ఉన్నారంటే దళితులంటే ఎక్కడో ఊరి చివరిని ఎక్కడో పడేయండి, వాళ్ళకి ఎక్కడ పనికిరాని భూములు పడేస్తారు. అలా కాదు, అందరికీ ఉపయోగపడేటువంటి భూములు ఇచ్చినటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని నిండు మనసుతో అభినందిస్తూ, మరి నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశయంతో పనిచేస్తున్నాడో అదే ఆశయంతో పనిచేస్తున్నాడు. రేపు రాబోయే రోజుల్లో ఇంకా దళితులకి అత్యద్భుతంగా పార్లమెంట్ నమూనా భవనాలు కానివ్వండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రధాన మార్గం, ఇవన్నిటికీ ఇది ఒక ముఖద్వారంగా ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు అద్భుతంగా రావాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇంకా ఎంపీ గారు అయితే ఒక్కన మర్చిపోయి ఉంటారు, రుణానిధుల నుంచి కూడా తప్పనిసరిగా ఏమాత్రం సహకారం ఉన్నా దాని నుంచి కూడా ఉదయం దగ్గర నుంచి కూడా అధికార కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. క్వారీ సెంటర్ లో సుమారుగా 600 పై గజాలు మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఎయిర్పోర్ట్ రోడ్డుకి వెళ్తుంటే క్వారీ సెంటర్ లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కి ఇవాళ స్థలం కేటాయించడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేకించి ఎస్సీ వర్గాలని ఏ రకంగా నెత్తిపై పెట్టుకుని చూసుకుంటున్నారో, ఇవాళ రాజమహేంద్రవరంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్లో నాకు తెలిసి ఇప్పుడు దాకా ఎన్నో కమ్యూనిటీ హాల్స్ వచ్చాయి, కానీ ఇంత గొప్ప స్థలము నాకు తెలిసి రాజమహేంద్రవరంలో మెయిన్ రోడ్ కానుకుని ప్రప్రథమం ఇదే హాల్ జరగబోతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని కూడా కిందనంతా కూడా మరి ఎస్సీ సోదరులు అందరితో కూడా కూర్చుని కింద అంతా కూడా కమర్షియల్ చేసుకుని ఆ కమర్షియల్కి సంబంధించి ఒక మంచి ఆదాయం వచ్చే విధంగా, అదేవిధంగా ఇంకా ఎస్సీల జీవితాల్లో ఇంకా మార్పు తెచ్చే విధంగా ఇంకా అడుగులు ముందరికి వేస్తాము. ఇంత మంచి స్థలాన్ని కేటాయించి నందుకు కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ,
మరి మా ఎస్సీ సోదరులు సోదరీమణులు అందరికి కూడా పెళ్లిళ్ళు జరగాలన్నా లేకపోతే ఏ శుభకార్యాలు జరగాలన్నా ఇంత అద్భుతమైన హాల్ని మరి రాబోయే రోజుల్లో ఒక 3 భవంతుల అంతస్తుని కూడా నేనే దగ్గరుండి బాధ్యత తీసుకుని ఈ హాల్ని కూడా కంప్లీట్ చేసి ఈ హాల్ కూడా అంబేద్కర్ భవన్ కిందన నామకరణం చేసే విధంగా మరి ముందరకు తీసుకువెళ్తానని కూడా అంబేద్కర్ భవన్ చేస్తూ మరి ఇక్కడే మన అంబేద్కర్ స్టాచ్యూ కూడా పార్లమెంట్కి రాబోతా ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలుగన్న సమాజ స్థాపనకి ఇవన్నీ కూడా ఈ అడుగులన్నీ కూడా దోహదపడతాయి. మరి ఎస్సీ పిల్లలను అంటే అగ్రవర్ణాలతో పాటు పోటీ పడుతూ వారు కూడా సమాజంలో సమానమైన స్థానాలకి అడుగులు ముందరకు వెయ్యాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఇంత అద్భుతమైన కమ్యూనిటీ హాల్ని కూడా ఏర్పాటు చేస్తూ వాళ్ళకి ఏ పెళ్లిళ్ళు జరిగినా శుభకార్యాలు జరిగినా ఉచితంగా ఈ హాల్స్ ఉపయోగపడే విధంగా మరి ఈ ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ జన్మాంతము మా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. 49వ వార్డు పరిధిలోని క్వారీ మార్కెట్ సెంటర్ రైతు బజార్ పక్కన ఉన్న స్థలంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేసిన ఎంపీ మార్గాని భరత్రామ్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక దళిత మహిళలు యువకులు శనివారం ఎంపీ భరత్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. రోడ్డు పక్కనే ఉన్న సుమారు 600 గజాల స్థలంలో 3 అంతస్తుల భవనం నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ భరత్ తెలిపారు. దీనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వైసీపీ 49వ వార్డు ఇన్ఛార్జ్ బర్రె కొండబాబు సారథ్యంలో దళిత మహిళలు దళిత యువకులు భరత్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ ప్రాంతానికి సరైనటువంటి హాల్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఎంపీ గారిని అడగబోయేటప్పటికి ఎంపీ గారు మా మాట మన్నించి మరి ఎక్కడా లేని విధంగా మరి ఈ ఏరియాలో చాలా మంది ఏంటంటే ఇక్కడ గతంలో పాకలు ఉండేయండి. ఈ పాకలన్నీ తీయించి సింహాసన నగర్లో ఇచ్చి దీనికి అంతా కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ఎంపీ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఇది ఒక మంచి కమ్యూనిటీ హాల్కి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీ క్వారీ ఏరియాలో ఉన్నటువంటి 5 వార్డులు అలాగే 20 పేటల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడానికి వీలుగా మరి మంచి కమ్యూనిటీ హాల్ కట్టించడానికి ఇచ్చారు. మరి మేము అడిగిన మాట వెంటనే మా 49వ వార్డులోనే ఈ రకంగా కేటాయించడం అంటే మేము చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కంపల్సరిగా మరి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ మరి ఆయన చెప్పారు కింద కమర్షియల్గా ఉండేలాగా పైన పెళ్లిళ్ళు చేసుకునేలాగా మరి చక్కని అవకాశం మాకు ఇచ్చారు భరతరామ్ గారు. అందుకే ఈరోజు మహిళలు కానీ ఇక్కడ ఉన్నటువంటి దళిత వర్గం కానీ ఆయనకి పాలాభిషేకం చేయడం జరిగింది. దళితులు ఎప్పుడు కూడా భరతరామ్ గారు ఎన్నంటే ఉంటారని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి ఈ ప్రాంతం డెవలప్మెంట్కి ఎంతో కాలంగా నోచుకోని పరిస్థితుల్లో ఉన్నటువంటి దాన్ని మరి ఇంత చక్కని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఇవ్వడం అంటే భరతరామ్ గారికి దళిత వర్గం అంతా కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తారు. వచ్చే ఎన్నికల్లో కూడా భరతరామ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం దళితుల వల్ల అవుతుంది. అలాగే బడుగు బలహీన వర్గాలు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారని చెప్తూ మరి మా ప్రాంత ప్రజలందరూ కూడా 20 పేటలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఈ ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో ఈ కమ్యూనిటీ హాల్ మరి చక్కగా సద్వినియోగం చేసుకునే విధంగా మరి ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన ఫండ్స్ నుంచి 50 లక్షల రూపాయల నిధులు స్థానిక లలితానగర్ మురళీకృష్ణ మందిరంలో అనంత సంఖ్యాక పార్థివ శివలింగాల తయారీ ఆధ్యాత్మిక పూజా కార్యక్రమం శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 8:58 గణపతి పూజతో ప్రారంభమైన కోటి పార్థివలే శివలింగాల తయారీ కార్యక్రమం 40 రోజుల పాటు జరుగుతుందని నిర్వాహకులు మునుసూరి అయ్యప్ప వెంట్రాప్రాగడ ఆదినారాయణమూర్తి తెలిపారు. విదేశాల్లో ఉన్న కొంతమంది బంధుమిత్రుల సహకారంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ ఆధ్యాత్మిక సేవలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని వారు కోరారు. మహాశైలి విజ్ఞప్తి, మన రాజమహేంద్రవరంలో గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమానికి గొప్ప పిలుపు ఈరోజు మొదలైంది. ఈ రాజమహేంద్రవరంలో మన దక్షిణ కాశీగా చెప్పుకున్న మన రాజమహేంద్రవరంలో కోటి శివలింగాల తయారీ కార్యక్రమం సేవా కార్యక్రమం పెట్టాము. ఇది మన లలితానగర్ కృష్ణగుడి పక్క ప్రదేశంలో ఈ కార్యక్రమం ఇవాళ నుంచి 40 రోజుల పాటు కంటిన్యూగా కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు వచ్చి ఇచ్చేసి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అప్పుడు ఈ కోటి లింగాలు పూర్తి చేయాలండి. కోటి లింగాలు పూర్తయిన తర్వాత తదుపరి కార్యక్రమం అందరూ తెలియపరుస్తాము. మరి ఖచ్చితంగా ఈ అవకాశం
అందరికీ కూడా ఈ మహత్తర కార్యం, ఈ కోటి శివలింగాలు తయారు చేసే కార్యక్రమంలో పాల్గొవాలని మేమందరం కోరుతున్నాం. ప్రతి ఒక్క ముత్తైదు, ప్రతి ఒక్క మగవాళ్ళు, ప్రతి ఒక్కరూ కూడా అర్హులేనండి దీనికి. చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ దీంట్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన పార్టీ క్లోజ్ అవ్వడం ఖాయం. ముద్రగడ పద్మనాభం నివాసంలో మీడియాతో చర్చ. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తా. వర్మతో చంద్రబాబు కామెంట్స్. దానవాయిపేటలో నత్తనడకన రోడ్డు పనులు, ఇబ్బందులు పడుతున్న ప్రజలు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.